ఇంకా అక్కడక్కడ డిజీజ్ వస్తుంది. ఇన్యూట్రిషన్ పెట్టుకోవడానికి ఒకటి పడుతుంది. ఈ పరిస్థితిని పెరిగేసే అవకాశం ఉంది. ఏదైనా పెరిగినటువంటి గడుపున్నటువంటి కుటుంబాలకు ఉండేటువంటి చనిపోయినప్పుడు సాధించినటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వాలని భాషలో జరుగుతున్నటువంటి 3,000 ఇంకా పాటలు వస్తున్నటువంటి సమయం ఎక్కువ తీసుకుంటుంది అన్నది కలెక్టర్ల అభిప్రాయం. దానికి అగ్నిమాపక సిబ్బందిని ఉపయోగించుకోవాలని, వారికి ట్రైన్ చేయాలని, గజయితగాలను, బోట్లు నడిపేటువంటి వారిని, ఇట్లాంటి వారిని అందరినీ తయారు చేసుకోవాలని, సిద్ధంగా ఉంచుకోవాలని, దానికి అనుగుణంగా ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసి కలెక్టర్స్కి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి ఆదేశించారు. చిన్న తరహా నీటి వనరులు పెద్ద ఎత్తున గడిచిన అనేక దశాబ్దాలుగా లేని విధంగా వర్షపాతం రాష్ట్రంలో ఉండడం వలన నేడు ఎన్నో ప్రాంతాల్లో ఏ కొద్ది వర్షం వచ్చినా సర్ప్లస్ నీర్స్ అన్ని కొద్ది స్టోరేజ్ ఉండడం వలన నీరంతా వృధా అవుతుంది. చిన్న నీటి వనరులు ఉన్న దగ్గర మరింత స్టోరేజ్ కెపాసిటీని పెంచుకోవడానికి ఉండే అవకాశాలను పరిశీలించమని సంబంధిత శాఖ అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అలాగే ఆర్టీసీ బస్సులు, కొన్ని బస్సులు హెచ్చరికలు చేస్తున్నప్పటికీ కూడా కొన్ని ప్రమాదమైన రోడ్లలో ఇటు వాతావరణ శాఖ ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్రకటనల్ని పట్టించుకోకుండా వెళ్ళడం వల్ల కొన్ని సంభవిస్తున్నాయన్నది కలెక్టర్ల సమాచారం ఇస్తే దీన్ని ముందస్తుగా ఆర్టీసీ అధికారులకు ఆ రూట్ల వివరాలను తెలియజేసే రిపోర్ట్ని ఏర్పాటు చేసుకోమని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. పోతే సివిల్ సప్లైస్ ఎజెండాలో 2వ ఐటమ్ వచ్చే డిసెంబర్లోగా 100కి 100 రూపాయలు కార్డులు ఇవ్వడానికి గ్రామాల్లో ఈ ప్రభుత్వం చేసినటువంటి ప్రక్రియలో అక్కడక్కడ కొన్ని గ్రామాల్లో ప్రభుత్వ అధికారులు కార్డులు ఇవ్వడానికి వెళ్ళినప్పుడు మిస్ అయిపోయిన కుటుంబాలు, మళ్ళీ వచ్చి మాకు కార్డు ఇవ్వలేదు అని చెప్పిన కుటుంబాలు ఒక 0.5% 0.4% మిగిలి ఉన్నటువంటివి పూర్తిగా ఇవ్వడానికి ఏర్పాట్లు చేయమని సివిల్ సప్లైస్ని కమిషనర్ని ఆదేశించడం జరిగింది. దీనికి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం కేంద్రంలో డిపిఎల్ కేంద్రాన్ని ఏర్పాటు చేసి మిగిలిపోయినటువంటి వారిని, కుటుంబాలను అక్కడ తరలించి వారి కార్డు ఇచ్చే కార్యక్రమాన్ని రూపకల్పన చేసుకోవాలని సివిల్ సప్లైస్ కమిషనర్ని, జిల్లా కలెక్టర్ని ఆదేశించడం. ఈ ప్రక్రియ అంతా డిసెంబర్ 2 పూర్తి కావాలని నిర్ణయం చేయడం జరిగింది, ఆదేశించడం జరిగింది. అంటే అప్పుడు ఈ మిగిలిపోయిన 100కి 100 రూపాయలు కార్డులు ఇచ్చే లక్ష్యంలో మిగిలిపోయిన 1% 6% పూర్తిగా పూర్తవుతుందని లక్ష్యం పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ రాష్ట్రంలో అర్హత కలిగి ఉన్న ప్రతి కుటుంబానికి కార్డు ఉండాలన్నది ప్రభుత్వ లక్ష్యం. నిత్యావసర వస్తువుల ధరలు నియంత్రణ చేసుకోవడానికి జిల్లాల్లో కలెక్టర్లు సమన్వయంతో వారు గట్టి చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. కిరోసిన్ బ్లాక్ మార్కెట్ జరుగుతున్నట్టుగా కొన్ని ప్రాంతాల నుంచి వచ్చింది. దీనిలో ఉండేటువంటి గ్రాస్ రూట్ లెవెల్ ప్రాబ్లమ్ని, ప్రాక్టికల్ ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేసి బార్కోడ్ విధానం ద్వారా దీన్ని నిరోధించవచ్చని, ఎవరైతే కార్డు కలిగి ఉండి, కూపన్లు కలిగి ఉండి ఉపయోగించుకుంటున్నట్టుగా నమోదు చేసి బ్లాక్ మార్కెట్కు తరలిస్తున్నటువంటి పద్ధతిని నిరోధించడానికి బార్కోడ్ సిస్టమ్ని ఒకటి రూపకల్పన చేసుకోవాలని, దాన్ని వర్కౌట్ చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించడం జరిగింది. అది కమిషనర్కి ఆ బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కర్నూలు నుంచి ఉల్లి ఉత్పత్తి ప్రారంభమైంది కనుక, దిగుబడి ప్రారంభమైంది కనుక ఇప్పుడు ఉల్లి ధరలు తగ్గుతాయన్నటువంటి అభిప్రాయం సమావేశంలో వచ్చింది. ఈ అవసరమైన చోట్ల ఎల్పిజి కేంద్రాలు ఒక 120 ఎల్పిజి కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నటువంటిది అవసరమైన చోట్ల ఒక ప్రయత్నం జరుగుతుంది. దీనికి అవసరమైనటువంటిది ఆయా కంపెనీలతో మాట్లాడి ఏర్పాట్లు చేయమని చెప్పడం జరిగింది. పశు క్రాంతి పథకం అమలుకు ఈ కార్యక్రమం కొత్త ప్రోగ్రాం. ఇది పెద్ద ఎత్తున గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి అల్పాదాయ వర్గాలకు ఉద్దేశించినటువంటి పథకం ఇది. పశు క్రాంతి పథకం బడ్జెట్లో దీనికి నిధులు ఉన్నాయి. దీని అమలుని మరింత వేగవంతం చేయడానికి అనేక సూచనలు ముఖ్యమంత్రి గారు, సీనియర్ అధికారులు చేయడం జరిగింది. ఇది జాప్యం జరగడానికి ఉండే అవరోధాలను తొలగించడానికి క్లారిఫై చేయడం జరిగింది. ఎజెండాలో 3వ అంశం
ఇందిరమ్మ హౌసింగ్ పెన్షన్స్ ఇందిరమ్మ ప్రోగ్రాంకి సంబంధించి ఈరోజు అత్యంత ముఖ్యమైన నిర్ణయం ఇంకోటి తీసుకోవడం జరిగింది. జిల్లాల్లో రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున ఉండడం వల్ల ఇవి అమలు చేసేటువంటి బాధ్యత అటు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ నిర్వహించడంలో ఓవర్ బర్డెన్ అయిందని గ్రహించడం గతంలో జరిగింది. నేడు ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాల అమలుకు జాయింట్ కలెక్టర్ స్థాయి అధికారిని, అంటే రెండో జాయింట్ కలెక్టర్ని వారం రోజుల్లోపు నియమించాలని సమావేశంలో ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు. సిఎస్కి ఆదేశించడం జరిగింది. అంటే జాయింట్ కలెక్టర్ డెవలప్మెంట్ అనేటువంటి ఒక అధికారి, రెండో జాయింట్ కలెక్టర్ అభివృద్ధి అనే అంశంతో దీంతో బాధ్యతలతో జిల్లాల్లో రావడం జరుగుతుంది. సో ఇందిరమ్మ పథకం కింద నిర్మాణం చేస్తున్న స్కాటర్డ్ హౌసెస్ దగ్గర ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధిత డిపార్ట్మెంట్లు చేసిన ఇతర మౌలిక సదుపాయాల్లో గ్రామ పంచాయతీల్ని మరింత ఇన్వాల్వ్ అయ్యేటట్టుగా చేయాలని ఇది చెప్పడం జరిగింది కలెక్టర్కు. రాష్ట్ర ప్రభుత్వం 100% గ్రామాలని పట్టణాలని కవర్ చేయాలన్న ఇందిరమ్మ పథకం తాలూకా లక్ష్యం 3వ విడత పథకంతో పూర్తవుతుంది. ఆ 3వ విడత పథకం ఏప్రిల్ మొదటి వారంలో, అంటే 3వ విడత ప్రారంభించడం ఏప్రిల్లోనే జరగడానికి ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేసుకోమని చెప్పడం జరిగింది.